హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో విత్తనాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. విత్తనాలు కరెక్ట్ అయిన పద్ధతిలో నాటుకుంటేనే అది పెద్దగా అయినాక పూలు కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, గుత్తులు గుత్తులుగా రావాలి అనుకుంటే కనుక మనం విత్తనాలు వేసుకునే స్టైల్ కొద్దిగా మార్చాలి. ప్రతి ఒక్క విత్తనం ఒకే రకంగా నాటుకుంటే మనకు కావాల్సినంత దిగుబడి రాదు. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము, మన ఇంట్లో సరిగా రాదు, పక్కింటి వాళ్ళో లేకపోతే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోనో చాలా బాగా వస్తూ ఉంటుంది. ఎందుకు ఇట్లా వస్తుంది అని అర్థమవుతుంది. ఒకే సీడ్ కదా తీసుకొచ్చామో అనుకుంటూ ఉంటాం. అది నాటుకునే పద్ధతిలో ఉంటుంది. దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను చెప్పేదాన్ని బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, దయచేసి ఒక లైక్ మాత్రం ఇవ్వండి. చాలామంది లైక్ ఇవ్వకుండా వీడియో చూస్తున్నారు, ప్లీజ్. ఓకేనా? లాస్ట్ వీడియోలో మట్టి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను. చూడలేని వాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. వీలుంటే నేను ఐ కార్డులో ఇస్తాను. ఓకే, రైట్. ఇంకా విత్తనాల గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ విత్తనాలు చాలా సైజులో ఉంటుంది. ఒక్కొక్కటి పెద్ద పెద్దగా ఉంటుంది, ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద విత్తనాలు నాటుకునే స్టైల్ వేరు, చిన్న విత్తనాలని నాటుకునే స్టైల్ వేరు. దానికి అవసరమైన మట్టి వేరు, దీనికి అవసరమైన మట్టి వేరు. మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే అన్ని ఒకే రకంగా వేస్తూ ఉంటాం. అది చాలా తప్పండి. ఇంకా విత్తనాలు మంచివా కావా అని తెలుసుకోవటానికి ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు చాలామంది తెలిసి ఉండొచ్చు. ఒక గ్లాస్ వాటర్లో ఒక 10-15 విత్తనాలు వేయండి. ఒక అరగంట ఆగిన తర్వాత చూడండి, అందులో కొన్ని మునిగి ఉంటుంది, అంటే నీళ్ళు లోపలికి వెళ్ళి ఉంటుంది. కొన్ని మాత్రం నీటి పైన తేలుతూ ఉంటుంది. ఈ నీటి లోపల ఉంటుంది కదా, అంటే కింద అడుగున ఉంటుంది కదా, మునిగిపోయి ఉంటుంది కదా, ఆ విత్తనాలు చాలా మంచిది, అంటే మొలక శాతం ఎక్కువ వస్తుంది. అది నీటి పైన తేలి ఆడుతూ ఉండే విత్తనాలు అంత మంచిగా దిగుబడి రాదు. ఇంకా వేరే విత్తనాలు లేదనుకున్నప్పుడు అది వేసుకోవచ్చు, అంతే. ఓకేనా? సరే, ఇప్పుడు విత్తనాలన్నీ మనం ఏం చేస్తామంటే నీళ్ళలో నానబెట్టుకుంటాం. అది వేరే సపరేట్గా నానబెట్టుకోవాలి. ఇంకొకటి, ఇట్లా మట్టి మనం రెడీ చేసుకున్న తర్వాత విత్తనాలు వేస్తాం కదా. విత్తనాలు వేసినప్పుడు ఈ వర్షాకాలంలో ఒక చిన్న చిట్కా చెప్తాను నేను మీకు. ఆ గ్రో బ్యాగ్ కానీ పాట్ కానీ దానిపైన ఇట్లా పేపర్ని కప్పండి, లేకపోతే కాటన్ ఏమైనా బట్టలు ఉంటే దాన్ని కూడా కప్పి పెట్టండి. దీనివల్ల 2 రకాలుగా లాభాలు ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్ వర్షం పడదు. రెండోది, ఈ వర్షాకాలంలో అప్పుడప్పుడు ఎండ బాగా వస్తుంది కదా, దాని నుంచి కాపాడుతుంది. 2-3 రోజుల్లో మొలకలు వస్తాయి కదా విత్తనాలు, అప్పుడు ఆ పై కవర్ తీసేసేయండి. లైట్గా వాటర్ వేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా నీళ్లు పడకుండా చూసుకోవాలంటే, నీళ్లు ఇక్కడ మీనింగ్ అంటే వర్షం నీళ్లు డైరెక్ట్గా పడకుండా చూసుకుంటే కొన్ని రోజుల వరకు కాపాడుకోవాలి. 1 ఇంచున్నర అది పెరిగిందంటే ఎటువంటి వర్షమైనా తట్టుకుంటుంది. ఓకేనా? ఇంకా చాలా విత్తనాలు నాటుకుంటూ ఉంటాం. రకరకాల విత్తనాలు మన దగ్గర ఉంటుంది. అవన్నీ నాటుకునేటప్పుడు ఇట్లా లేబుల్ చేసి నాటుకుంటే మనకి ఎక్కడ ఏది నాటామనే తెలుస్తుంది. దీనికి బోలే డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. ఈ ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా, దానిపైన రాసి పెట్టుకున్నా సరిపోతుంది. దానిపైన ఒకటి ఆ ప్లాస్టర్ అంటించండి, వాటర్కి అది కరిగిపోకుండా చక్కగా ఉంటుంది. ఇంకా విత్తనాలు మనం నాటుకునే కన్నా ముందు 2 పద్ధతిలో మొలకలు దాన్ని 2-3 రోజుల్లోనే మన మొలకలు వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఒక మెథడ్ ఏంటంటే ఈ టిష్యూ పేపర్ మెథడ్ అంటారు దీన్ని. అంటే విత్తనాల్ని ఒక 6-8 గంటల వరకు నానబెట్టి టిష్యూ పేపర్లో ఆ విత్తనాలు వేసి పెడితే దాన్ని చక్కగా మొలకలు వస్తుంది. ఆ మొలకలు వచ్చిన తర్వాత దాన్ని తీసి మనం ఒక్కొక్కటి సపరేట్గా తీసి నాటుకుంటే చక్కగా వస్తుంది. కొంచెం పని, శ్రమనే, కాదని చెప్పను. కాకపోతే మీకు 100% ఇందులో రిజల్ట్ ఉంటుంది. చాలామందికి సరిగా మొలకలు రాదు అంటారు కదా, అటువంటి వాళ్ళు ఇది చేసి చూడండి. ఓకే, ఈ మెథడ్ పూల విత్తనాలకి చాలా బాగా పనిచేస్తుందని నా అనుభవం చెప్తుంది. అంటే మిర్చి, వంకాయ ఇది ఎలాగేసినా వస్తుంది. మన పూల విత్తనాలు ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది కదా, అటువంటిప్పుడు టిష్యూ పేపర్ మెథడ్ చేసామంటే మనకు 100% చక్కగా రిజల్ట్ వస్తుంది. నేను చాలా వరకు అలాగే నాటుకుంటూ ఉంటాను. ఈ వీడియోలు కూడా చూపించాను నేను మీకు ఎలా చేస్తున్నానండి. ఓకేనా? ఇంకా ఈ పెద్ద విత్తనాలు ఉంటుంది కదా, దాన్ని ఓవర్ నైట్ నీళ్ళలో నానబెట్టండి. అంటే ఒక రాత్రి మొత్తం
నానబెట్టండి. నేను చెప్పాను మీకు సపరేట్‌గా నాటుకోండి అని. లేకపోతే నాటుకోండి కాదు, నీళ్ళలో నానబెట్టండి అనేసి. నానబెట్టకపోతే ఏమవుతుందంటే ఒక్కదానికి ఒకటి కలిస్తే అది సరిగా రిజల్ట్ ఇవ్వదు. మిర్చి విత్తనాలకి వేరేది ఏదైనా తగిలిందనుకోండి, ఆ వేరే విత్తనాలు మీకు మొలకలు రావు. చూడండి, ఇటువంటిది ఏదైనా బాక్స్ తీసుకోండి. అంటే ఇక్కడ టిష్యూ పేపర్ మెథడ్ చెప్తున్నాను నేను మీకు. వేరే ఎయిర్ టైట్ మూత ఉండాలి. అంటే మూత గట్టిగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఒక టిష్యూ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ తీసుకొని బాగా తడపండి. అంటే వాటర్ వేసి తడపండి. ఇలా విత్తనాలు నానబెట్టుకొని ఉంటాం కదా, అది దాన్ని ఒక్కొక్కటి సపరేట్‌గా పెట్టండి. ఒకటికి తగిలించి ఒకటి పెట్టకండి. మీ దగ్గర ఎక్కువ ఉందంటే 2, 3 బాక్సులు తీసుకోండి. ఒక తక్కువ ఉందంటే ఇట్లా ఒకే బాక్స్లో పెట్టవచ్చు. దానిపైన కూడా ఒక టిష్యూ పేపర్ని కొద్దిగా తడిపి దానిపైన ఆ విత్తనాల పైన దాన్ని బాగా కప్పి మూత పెట్టేసి ఉంచితే చాలు. మీకు 2 రోజుల్లో చక్కగా మొలకలు వచ్చేస్తుంది. ఓకేనా. అదే చిక్కుడు ఇటువంటి విత్తనాలు అయితే మీరు ఒక 2 గంటలు నానబెడితే చాలు. ఎక్కువ నానబెట్టకండి, అది కాస్త కుళ్ళిపోయినట్టు అవుతుంది, మీకు మొలకలు రాదు. ఓకేనా. ఇంకో మెథడ్ చూడండి. ఇప్పుడు పెద్ద విత్తనాల్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా నాటుకోండి అంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు పెద్ద కుండీలు రెడీగా ఉండవు, అంటే పాట్స్ రెడీగా ఉండవు. అప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా దాన్ని నానబెట్టి ఇటువంటి పేపర్ పాట్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఇటువంటి దాంట్లో మనం పెద్ద విత్తనాలు వేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇది పెరిగే లోపల మనం గార్డెన్లో ఆ మెయిన్ పాట్ని రెడీ చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుంది, నాలాంటి వాళ్ళకి ఏంటంటే అది రెడీ అవ్వదు, ఇక్కడేమో టైం అయిపోతూ ఉంటుంది. సో అది ప్రాబ్లం అయిపోద్ది. అందు గురించి ఇట్లా మీరు ఒక పెద్ద గ్లాస్ లాంటి దాంట్లో మట్టి రెడీ చేసుకొని అందులో విత్తనాలు వేసి రెడీ చేసి పెట్టుకుంటే దాన్ని మనం తర్వాత డైరెక్ట్గా నాటుకోవచ్చు. ఇంకా మనం విత్తనాలు వేసుకుంటాం కదా, డైరెక్ట్గా నాటుకుంటాం అనుకోండి, అప్పుడు ఒక పాట్కి ఒకటే ఉంచండి. ఈ తీగ జాతులది పెద్ద విత్తనాలది ఒక పాట్కి ఒకటే ఉంచండి. చాలామంది ఏం చేస్తారంటే 2, 3 నాటుతూ ఉంటారు. అటువంటప్పుడు దానికి ప్లేస్ సరిపోక మీకు దిగుబడి తక్కువ వస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క మాకు సరిగా రావట్లేదు, ఒక కాయ కూడా రావట్లేదు, పిందెలన్నీ పండైపోయి రాలిపోతున్నాయి. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే ఆ మట్టిలో సరిపడక అవి సరిగా పెరగవు. ఓకేనా. మనకు దిగుబడి ఎక్కువ రావాలంటే పెద్ద పాట్లో 1, 2 మాత్రమే నాటుకోవాలి. ఇప్పుడు టబ్ ఉందనుకోండి 2 నాటుకోవచ్చు. అదే ఒక 14 ఇంచ్ పాట్ ఉందనుకోండి ఒకటే విత్తనాలు నాటుకోవాలి. 2, 3 నాటుకున్నా కూడా వీక్ ఉన్నది తీసేసండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు చెట్టు నిండా కాయలు వస్తుంది, చక్కగా పెరుగుతుంది. అంటే తీగ జాతులు పైన ఎంత పెరుగుతుందో కింద ఆ రూట్స్ కూడా అంతే పెరుగుతూ ఉంటుంది. దాని రూట్స్ పెరగటానికి ఎక్కువ ప్లేస్ కావాలి. ఓకేనా. ఇంకా విత్తనాలు మనం ఈ మిర్చి కానీ వంగ కానీ టొమాటో కానీ నారు పోసుకుంటూ ఉంటాం. అది రీప్లాంట్ ఎప్పుడు చేసుకోవాలని కొంతమందికి డౌట్ఫుల్గా ఉంటుంది, అంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది. 3 ఇంచు నుంచి 4 ఇంచు లోపల పెరిగిన మొక్కల్ని మనం రీప్లాంట్ చేసుకోవాలి. ఎక్కువ వదిలినా ఆ మొక్కలో దిగుబడి తగ్గిపోతుంది. లేదు, లేత చిన్న మొక్కలు తీసి మనం పెట్టినా కూడా దిగుబడి తగ్గిపోతుంది. చూడండి, ఫోటోలో చూపిస్తున్నాను కదా, ఈ సైజులో పెరిగినప్పుడు తీసి మనం రీపాట్ చేసుకోవాలి. ఓకేనా. అది ఎక్కువ రోజులు ఒకే చిన్న నారు పోసుకునే దాంట్లో ఉందనుకోండి, అవి సరిగా పెరగక దిగుబడి తక్కువ వస్తుంది. రీప్లాంట్ చేసుకునే పద్ధతి మీకు ఎప్పుడు చేయాలని చెప్పాను. ఎలా చేయాలి అనేది ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇంకా విత్తనాలు మనం వేసుకున్నప్పుడు మట్టిలో వేసినప్పుడు చాలామందికి ఒక డౌట్స్ ఉంటుంది, దీనికి ఎండ పడాలా వద్దా అని. ఫ్రెండ్స్, మనం విత్తనాలు వేసుకునే వాటికి ఎండ కంపల్సరీగా కావాలి. ఎండ అంటే మన దగ్గర వర్షం వస్తుంది, మబ్బు వస్తుంది, మరి ఎండ ఎక్కడి నుంచి తెస్తామంటారేమో, అలా కాదు, ఎండ పడే చోట పెట్టాలి. ఎండ లేదు, అది ఎక్కడో ఒక చోట మనం పెట్టేసామంటే ఇక ఇలా సాగిపోయి పడిపోతూ ఉంటుంది. అంటే దానికి మొక్కల్లో ఆ విత్తనాలు మొలకలు వస్తాయి కదా, దానికి బలం సరిపోక అవి పడిపోతూ ఉంటుంది. నేను చాలామంది ఎదురు చూసి మీకు అనుభవం అయి ఉంటుంది ఇది, ఇటువంటి పెరిగిపోవడం. అక్క ఎందుకు ఇలా పెరిగిపోద్ది అంటూ ఉంటారు కదా, రీజన్ ఏంటంటే సరిపడా ఎండ లేకపోవడం దీనికి పెద్ద ప్రాబ్లం. అంటే విత్తనాలు మనం వేసినప్పుడు ఆ మట్టి ఆ దున్న పాట్ని ఆ ఎండలో పెట్టాలి.
ఇంకా చాలామంది ఏం చేస్తారంటే కోకోపీట్ ఎక్కువ వేస్తూ ఉంటారు. కోకోపీట్ ఎక్కువ వేసినప్పుడు వాటర్ ఏమైనా మీకు ఎక్కువ అయిందనుకోండి, ఆ విత్తన మొలకలు వచ్చిన సరైన పట్టు దొరకక అది పడిపోతూ ఉంటుంది. అంటే మట్టి ఎక్కువ లూజుగా ఉన్నా కూడా మనకు మొలకలు సరిగా మొలవవు, అవి పడిపోతూ ఉంటుంది, కుళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, ఎక్కువ మీరు ఒకసారి కావాలంటే చూడండి, ఇది కోకోపీట్ ఎక్కువ వేసి నారేసి చూడండి ఎట్లా ఉంటుంది. చూడండి, మీకు మట్టి కాస్త ఎక్కువ కలిపి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఏదైనా కానివ్వండి, విత్తనాలు వేసుకున్నప్పుడు దాన్ని ఎండలో పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు బాగా వర్షం వస్తుంది అనుకుంటే, వర్షం వచ్చినప్పుడు తీసి కాస్త వర్షం రాని ప్లేస్లో పెట్టండి, వర్షం తగ్గిన తర్వాత బయట పెట్టండి. ఇంకా కొత్తిమీర వేసుకునే మీకు ఒక టిప్ చెప్తాను. కొత్తిమీరని మనం ఏం చేస్తామంటే ధనియాల్ని అంటే విత్తనాల్ని నానబెట్టుకున్న తర్వాత మట్టిలో వేసేటప్పుడు కాస్త ఒత్తుగా వేయండి, కాస్త పల్చగా వేయకండి. అక్కడక్కడ వేస్తే ఏమవుతుందంటే ఆ మొక్కల బలం సరిపోక పడిపోతూ ఉంటుంది. మనం ఒత్తుగా వేసుకున్నాం అనుకోండి, ఒక మొక్కకి ఇంకో మొక్క ఆసరా ఉండి పడిపోకుండా ఉంటుంది. దీనికి కూడా వాటర్ జాగ్రత్తగా వేయాలి, లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఎలాగో విత్తనాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు మైక్రోగ్రీన్స్ గురించి కూడా 1-2 టిప్స్ చెప్తాను నేను. చాలామంది మైక్రోగ్రీన్స్ తినడానికి ఇష్టపడతారు, మంచిది కూడా. ఇటువంటి బుట్టలు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, తక్కువ రేటుకే దొరుకుతుంది. ఇటువంటి ఒక 5-6 తెచ్చుకోండి, మీరు అన్నీ మనం వేసుకోవచ్చు. ఎలాగంటే విత్తనాల్ని నానబెట్టుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్గా మెంతులు నానబెట్టండి, ఒక పూట నానబెట్టిన తర్వాత ఒక బుట్టలో ఒక లేయర్ టిష్యూ పేపర్ వేయండి. తర్వాత విత్తనాలన్నీ వేసేసి దాన్ని ఒక చిన్న క్లాత్ కానీ మూత పెట్టేసేయండి. కింద ఒక గిన్నెలో వాటర్ పెట్టండి. ఆ వాటర్ అనేది ఆ విత్తనాలు తగలకూడదు, కొంచెం కిందకు ఉండాలి. ఒక 2-3 రోజుల్లో ఆ వేర్లన్నీ నీళ్ళల్లో దిగుతుంది. 2 రోజులకు ఒకసారి నీళ్లు మారుస్తూ ఉంటే మనకు 4-5 రోజుల్లో ఇలా పెరుగుతూ ఉంటుంది. దీన్ని కోసుకొని మనం హ్యాపీగా వండుకోవచ్చు. ఇదే పద్ధతి మీకు కొంచెం కోకోపీట్ వేసినా కూడా చేయొచ్చు, కానీ దానికన్నా టిష్యూ పేపర్ చాలా బాగా పనిచేస్తుంది. దీంతో మన వేరు ఆ కాడలన్నీ తీసే అవసరం లేదు, వాటర్ కాబట్టి డైరెక్ట్గా మనం వండుకోవటానికి చాలా బాగుంటుంది. ఈ మెథడ్లో ప్రతి ఒక్క గింజని మనం దాన్ని మైక్రోగ్రీన్స్గా వాడుకోవచ్చు. ఓకేనా? దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను నెక్స్ట్ ఇంకేదైనా వీడియోలో మీకు అది ఎలా చేయాలి, ఏంటి పద్ధతి అనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, సీడ్స్ గురించి నాకు తెలిసిన కొన్ని టిప్స్లు మీకు చెప్పాను. ఎక్కువ దిగుబడి రావాలంటే ఏం చేయాలి అనేది చెప్పాను. ఇది బాగా అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్లో నన్ను అడగవచ్చు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో దుంపల గురించి కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఈ దుంప జాతుల్ని నాటుకోవడం గురించి చాలామందికి చాలా రకాలైన అనుమానాలు ఉంటాయి. అంటే బిగినర్స్ చెప్తున్నాను, అవి ఎలా చేయాలి, ఎలా నాటుకోవాలి, మట్టి ఎలా తీసుకోవాలి, వీటన్నిటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, ఇంకా ఈ వీడియో మొత్తం చూశారు కదా ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఒక పాయింట్ మీకు నచ్చిన లైక్ మాత్రం ఇవ్వండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీకు పోయేదేం లేదు, ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం మంచి వీడియోలో వద్దాం. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.